పిల్లకాలంలో ఈదడానికే కష్టం అనుకుంటే మీరు మహాసముద్రంలో వచ్చిన ఈదుతానంటే ఎలా? సముద్రం ఏదైనా అన్ని అనుభవంతో పనిచేసినటువంటి పార్టీలో టీడీపీలో కానీ ఇన్ని సంవత్సరాలు కింది నుంచి ఎన్నో ఒడిదుడుకులు వదులుకొని మనం ఆ స్థాయి వరకు రావడం జరిగింది. అదే ఆషామాషి విషయం కాదు. టీడీపీలో కూడా ఒక గ్రామ స్థాయి నుంచి జిల్లా పార్టీ అధ్యక్షులుగా 2 సార్లు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి మనం పనిచేసి ఒక మహిళలైనప్పటికీ ఉమ్మడి జిల్లాకి జిల్లా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆ అనుభవంతో అంతకంటే ఎక్కువ పనిచేసి ప్రజల మన్నను కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని యొక్క ఆశీస్సులు కానీ తీసుకొని ముందుకెళ్తాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుందని పూర్తిగా నమ్ముతాను. ఓకే, రేవంత్ రెడ్డి గారు పార్టీ మారారు కాబట్టి ఆయన నాయకత్వాన్ని బలపరచడానికే నేను కూడా రేవంత్ రెడ్డి గారు వెంట వచ్చాను మీరు అంటున్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారడానికి బలమైన కారణం చెప్పారు ఆయన. అంటే తెలంగాణలో కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తుంటే రాయలసీమలో అంటే పరిటాల సునీతమ్మ గారి కుమారుడు పరిటాల శ్రీరామ్ గారి వివాహానికి కేసీఆర్ గారు రావడము, అక్కడ పయ్యావుల కేశవ్ గారు వీళ్ళంతా కూడా ఆయన వెళ్ళి పలకరించడము, పయ్యావుల కేశవ్ గారితో ప్రత్యేకంగా ఆయన పక్కకి తీసుకెళ్ళి మాట్లాడడము, ఇవన్నీ కూడా వేటికి సంకేతాలు ఇస్తున్నాయి. నేను ఇక్కడ పోరాటం చేస్తుంటే మీరు ఆయన రెడ్ కార్పెట్ పరుస్తారా, ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ ఆయన మనస్తాపానికి గురయ్యి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు అనేది అంటారు. అంటే లోపల ఏముందో ఎవరికి తెలుసు, కానీ పైకి మాత్రం చెబుతుంది అదే రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారికి ఆ బలమైన కారణం ఉంటే మీకు పార్టీని వీడాలి, మీకు అంత సముచిత స్థానం, ఒక సర్పంచ్గా ఉన్న మిమ్మల్ని ఒక జిల్లా అధ్యక్షురాలుగా రాష్ట్ర విభాగ నాయకురాలుగా చేసిన పార్టీని కాదని ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే మీరు పార్టీని చూడలేదు కానీ రేవంత్ రెడ్డి గారిని చూశారు, అంతేనా? అలా కాదండి, నేను ఇందాకే చెప్పాను. టీడీపీ పార్టీలో మా నాన్నగారి నుంచి పార్టీ కోసం పనిచేసాం. పార్టీలో నేను సర్పంచ్గా సింబల్ మీదకి వెళ్ళలేదు. గెలిచిన నాటి నుంచి పార్టీ కోసం, పార్టీ మనుగడ కోసం మేము కింది స్థాయి నుంచి కష్టపడి ఒక మహిళగా ఆ స్థాయికి పోయామంటే మేము పార్టీలో మేము ఏ రకమైనటువంటి సర్వీస్ చేసి పనిచేస్తేనే ఆ స్థాయికి వస్తుంది. టీడీపీలో కూడా అక్కడ సర్వీస్ చేయడం జరిగింది. అంత పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసిన వాళ్ళం. పార్టీ మారాల్సినటువంటి పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీడీపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ వెళ్ళిపోవడం, పార్టీ కొద్దిగా బలహీనపడడం, స్థానికంగా మేము పార్టీలో కొనసాగాలి అనుకునే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ప్రజలు ఒక ఆంధ్ర పార్టీగా తెలుగుదేశం పార్టీని మరి ముద్ర వేయడం, మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో మరి అంతో కొంత అప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు టీడీపీని మరి అలాగే టీడీపీ పార్టీ నాయకత్వం అప్పుడు కూడా మరి మంచి పొజిషన్లో ఉంది. తన నాయకుడే వెళ్ళిపోతుంటే పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆలోచనలో తెలంగాణ రాష్ట్రం విభజన అయిపోయింది. బాబు గారు మరి ఆ రాష్ట్రంకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడి పరిస్థితులకు అనుకూలంగా మనం పనిచేయాలన్నట్టు ఆలోచనతో మేము పార్టీ విడాల్సి వచ్చింది. అంటే రేవంత్ రెడ్డి గారు ఇక వెళ్ళిపోవడంతో పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఇంకా బలపడి, అంటే అప్పటికే వెళ్ళిపోయినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బలహీనపడిన పార్టీ రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళిపోయేసరికి పార్టీ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంటుంది. ఓటర్లు అయితే కూడా పార్టీ గెలుపు కోసం కష్టంగా ఉంటుందనే ఆలోచనతో మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామంటారు. అయితే ఇక్కడికి వచ్చిన మీకు రేవంత్ రెడ్డి గారి ద్వారానైనా ఎవరినైతే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయారు కాబట్టి పార్టీ వీక్ అవుతుందని ఆయన వెంటనే మీరు నడిచి వచ్చేసారు కదా, అంటే ఆయన ద్వారానైనా ఈసారి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? పార్టీలో ఒకరి నుంచి కొన్ని సమస్యల వల్ల కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతున్న అనేక మంది నాయకులు, మంత్రులు కూడా వివిధ పార్టీల నుంచి వలసలు వెళ్ళినటువంటి వాళ్ళే. వాళ్ళ పరిస్థితులు కావచ్చు, వాళ్ళ రాజకీయ మనుగడ కావచ్చు, ఇంకే రకంగా కారణాల చేత పార్టీలు మారారు. మరి ఈరోజు నాకు వెళ్ళడానికి కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, నేను ఇద్దరు అదే పార్టీలో కొనసాగడం, పరిస్థితులకు అనుకూలంగా తనతో పాటు పార్టీలకు వెళ్ళడం జరిగింది. మరి ఆ నాయకత్వంలో వెళ్ళాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నాం. టీపీసీసీ ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం కానివ్వండి, జిల్లాలో జిల్లా అధ్యక్షురాలు కానివ్వండి, పార్టీ కోసం మేము పనిచేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మనకు ఇచ్చినటువంటి చేసినటువంటి సర్వీస్కు ప్రజలతో ఎవరైతే గెలుస్తారో ఏ రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బలోపేతం ఇవ్వాలి అన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నేను సహకరించిన తనతో పాటు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కూడా తన వంతు కృషి చేస్తారన్నటువంటి ఆశిస్తున్నాను.